హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పప్పు రసం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ రెసిపీ కూడా. దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది మనం చూసేద్దాం. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎవరైనా కూడా ఇష్టంగా తినేస్తారు. దానికోసం ముందుగా నేను పచ్చిశనగపప్పుని తీసుకొని ఈ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ వాటర్ మాత్రమే తీసుకోవాలి మనము. ఇక్కడ నేను ఒక 2 నిమ్మపండు సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒక గిన్నెలో యాడ్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇదే గిన్నెలోకి మనం ఉడికించుకున్న ఈ పప్పు ఉంది కదా, ఈ పప్పు వాటర్ మొత్తం ఇందులో యాడ్ చేసి ఈ చింతపండు అంతా కూడా ఇదే వాటర్లో నాననివ్వాలి. దానికోసం దీన్ని కొంతసేపు పక్కన పెట్టేసి తర్వాత చింతపండు అంతా కూడా బాగా పిసికేసుకొని గుజ్జంతా పక్కకు తీసుకుందాం. ఇక్కడ జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డపాయలు, కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రోట్లోకి మనము జీలకర్ర అలాగే మిరియాలు యాడ్ చేసుకుందాం. విధంగా జీలకర్ర మిరియాలు యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా మెత్తగా అయ్యేంత వరకు పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ నేను విలేజ్ స్టైల్లో చూపిస్తున్నానండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇది మెత్తగా అయిన తర్వాత ఇందులోకి తెల్లగడ్డపాయలు కూడా యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. మరీ మెత్తగా దంచకూడదు, ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఇలా దంచుకున్న దాన్ని ప్లేట్లోకి పెట్టేసుకుందాం పక్కన. ఈ విధంగా ఈ మొత్తం కూడా ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఎండుమిర్చి అలాగే కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. వీటిని కూడా ఈ విధంగా తుంచేసుకొని పక్కన పెట్టుకొని, ఇక్కడ చింతపండు నానబెట్టాం కదా, ఈ వాటర్ అంతా కూడా చింతపండు అంతా పిసికేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తుంచుకొని పెట్టుకున్న ఈ ఎండుమిర్చి కూడా యాడ్ చేసి ఇదంతా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. అలానే మాడనివ్వకుండా ఫ్రై చేసుకోండి. మాడితే కనుక పప్పు రసం టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఇవంతా కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఇందాక రోట్లో నూరుకున్నాం కదా మిరియాలు అలాగే జీలకర్ర, తెల్లగడ్డది, ఇదంతా కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకుని ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా ఫ్రై చేసుకుందాం. మాడనివ్వకుండా ఫ్రై చేసుకోండి, మాడితే కనుక రసం టేస్ట్ పోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోండి. అలాగే ఇంగువ కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇంగువను యాడ్ చేయడం వల్ల ఈ పప్పు రసం కానీ రసం, సాంబార్ ఇలాంటివి చాలా టేస్టీగా వస్తాయి. దానికోసం ఇంగువను కూడా కొద్దిగా యాడ్ చేసేసుకోండి. ఇంగువ, పసుపు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇందులోకి మనం ఇందాక పప్పు ఉడికించుకుని నీళ్ళలో చింతపండు వేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ చింతపండు అంతా బాగా పిసికేసుకొని గుజ్జంతా బయట తీసి ఈ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసి ఇందులో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము. కొత్తిమీరని యాడ్ చేసుకోవడం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఉప్పు కూడా మీ రుచికి సరిపడ చూసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇది ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీ అనేటువంటి పప్పు రసం అనేది మనకి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి ఈ రసము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో అయితే హెల్త్కి చాలా మంచిది. వేడి వేడి రైస్లోకి వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.